నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ్. మురళి గారు బోర్డ్ మీద ఏదో 2 జాతకాలు అబ్బాయి, అమ్మాయి. ఓకే. 2 జాతకాలున్నాయి. చెప్తారా ఏంటిది? రీసెంట్‌గా నిన్న, మొన్న ఒక జాతకం చూడడం జరిగింది. వారు ఏమిటి అంటే, ఈ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ పేర్లు గాని, ఏరియా గాని ఎందుకు అవసరం లేదు. పేర్లక్కర్లేదు. హ్మ్. హ్మ్. అయితే ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడడం జరుగుతున్నది. ఈ జరిగేటువంటి సందర్భంలో అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుందా? అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుంది. అమ్మాయి పెద్దమ్మాయా ఆ! అబ్బాయి కంటే? అవును. అయితే ఇక్కడ రైట్. ఇదే పరిస్థితిలో హ్మ్. మరి నేను ఇంట్లో చెబితే ఒప్పుకుంటారా? లేదా? అనేటువంటి విషయం కావచ్చును. హ్మ్. లేదా నా జాతకంలో లవ్ మ్యారేజ్ ఉందా లేదా అనేటువంటి విషయం కావచ్చును. లేదా పెద్దవాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు పెద్దవాళ్ళ సమక్షంలో వివాహం జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ కావచ్చును. నిజంగానే వివాహం జరిగింది. హ్మ్. మరి సంతానం బాగుందా? సంతానాధిపతి గాని. లేదా మా ఇద్దరికి అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. ఏదో గణాలు కలిసింది, ఏదో వర్గులు కలిసింది చేసేయండి అనేటువంటి విధం కాకుండా తప్పకుండా ఓ రూపాయి ఖర్చయితే ఖర్చయ్యింది కావచ్చును. ఎన్నో లక్షలు పెట్టి వివాహం జరిపించే అటువంటి దాంట్లో మాకిచ్చే అటువంటి ఫీజు పెద్ద లెక్క కాదు. హ్మ్. ఇది మాత్రం నేను అక్షర సత్యం ఇది. కనుక అక్కరాని ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఒక వివాహం జరిగేటువంటి సందర్భంలో కనుక మీ పిల్లవాడైనా, మీ అమ్మాయి అయినా కలిసిమెలిసి ఆనందంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పటికీ నా కండ్ల ముందు నేను అంటే గత ఈ ఒక 9, 10 ఏళ్ల నుండి వాస్తవానికి కూడా చాలామంది కూడా అంటే ఓకే. గణాలు బాగున్నాయా? పేర్ల మీద కలిసిందా? లేదా ఆ పేరు చేంజ్ జేసుకోవాలా? ఇదే సతమతం అయ్యేటువంటి సందర్భాలే మొత్తము కూడా. హ్మ్. ఎందుకంటే ఒక జాతకం మీరు జన్మించినటువంటి స్థానంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దీన్ని ఎవరు మార్చలేరు. దశలుంటవి. ఆ దశల ఆధారంగా చేసుకునేటువంటి పరిస్థితులు. ఇక్కడ ఈ యొక్క అమ్మాయిది లగ్నం వచ్చేసి తుల అయింది. ఆ అబ్బాయి లగ్నం మేష లగ్నమయింది. నేను ఒకటే అడిగా. అబ్బాయికి అధికమైనటువంటి కోపము ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. అంటే జస్ట్ నా అనలైజేషన్ ప్రకారంగా నేను చెప్తున్నా. వారు అడిగిందేమిటి? వివాహం జరిగితే ఎట్లుంటుంది అని. అక్కడి నుండి మనం చూసేటువంటి పరిస్థితి ఏంది? నేను జస్ట్ షార్ట్‌కట్‌లో చెప్తాను క్షుణ్ణంగా కాకుండా. హ్మ్. అబ్బాయికి అధికమైనటువంటి కోపము, తొందరలో ఒక మాట జారడం కావచ్చును. లేదా మాటకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైనా ఉండాలి. లేదా ఎక్కువగా కూడా ఏదో మాటలతోనే భయపెట్టాలి అనేటువంటి విధంగా ఉండేటువంటి స్వభావం ఉండాలి అనేటువంటి విధంగా అడగడం జరిగింది. ఇక రెండోది ఇతనికి అన్నయ్య ఉన్నాడా? లేదా అక్కయ్య ఉందా? అనేటువంటి సందర్భంలో తప్పకుండా కూడా వీరికి ఒక అక్క ఉంది అని చెప్పడం జరిగింది అతను. మరి ఆ యొక్క అక్క ఏవైనా లవ్ రిలేటెడ్‌లో గాని, మేనరికం గాని వివాహం జరిగిందా అని అడగడం జరిగింది. అవును గురువుగారు. వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారు యూఎస్‌లో సెట్ అయ్యారు అని చెప్పింది. సరే ఓకే. అటు పిమ్మట మీకు కానీ, మీ అమ్మగారికి కానీ రీసెంట్‌గా అంటే అక్కడ దశను నేను నిర్ధారంగా చేసుకొని అడగడం జరిగింది. ఆ అబ్బాయికి సంబంధించి స్థానచలనం గాని, ప్రదేశ మార్పులు గాని, ఏమైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ గాని, కేసులు గాని, ఏమైనా కోర్టు కేసుల దాకా వెళ్ళడం గాని, లేదా వీరి అమ్మగారికి ఏవైనా సర్జరీస్ లాంటివి ఏమైనా జరిగిన దాఖలాలున్నాయా? రీసెంట్‌గా హెల్త్ సంబంధిత ఇబ్బందులైతే నడుస్తూ ఉన్నవి. అంటే నిజమే గురువుగారు. నేను కూడా బండి మీద నుంచి అడ్డం పడడం జరిగింది. అతను ఐ మీన్ కాలు ఫ్రాక్చర్ అయ్యింది. విన్నారా? 2022లో అని చెప్పడం జరిగింది. ఇదంతా రీసెంట్‌గానే. ఇట్లా అనలైజ్ చేసుకుంటా వస్తే ఈ అబ్బాయి మరి మీకు ఓకే. ఈ అబ్బాయి విషయంలో ఇట్లా అయింది. చెప్తారు వాళ్ళ వీడియో చివర్లో. ఇక అమ్మాయి జాతకానికి వచ్చేసరికి అమ్మాయిది వచ్చేసి తుల.
ఎట్ ద సేమ్ టైం అబ్బాయికి ఇక్కడ 2లో సూర్యుడు నీచబడి ఉన్నాడు. నీచబడడం అంటే పవర్ తక్కువ ఉంటుంది అక్కడ. ఎట్లాగూ తులాలో నీచపడతాడు గనుక ఎట్ ద సేమ్ టైం వృషభంలో కూడా సూర్యుడు ఉంటే ఎక్కువ పవర్ అనేది ఉండదు. ఉండదా? 100% ఎక్కువ ఉండదు. ఉమ్. ఇదే అధికమైనటువంటి కోపము, నా మాట సాగాలి అని గాని ఇట్లా ఉంటుంది. మరి ఇక్కడ శని మేషంలో నీచబడుతుంది కనుక ఇక్కడ కూడా శని పవర్ ఎక్కువ ఉండదు అక్కడ. పవర్ అనేటువంటిది ఇక్కడ ఉండదు కనుక ఈ అమ్మాయి కూడా చిన్నతనములో మాటలు ఆలస్యంగా వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా ఎందుకు గురువు ఉచ్చలో ఉన్నప్పటికీ మాటలు తప్పకుండా ఆలస్యంగా ఉంటుంది. వస్తాయి. 2లో శని ఉంటే అది అంతే ఆ, పరిస్థితి. రెండులో శని. 2లో శని వాక్కు ఉన్నాడు, స్థానంలో మాటకు శని. వాక్కు కారకుడు గనుక ఉమ్. ఈ శని కూడా వక్రం ఉంది. ఓ. నేను మర్చిపోయాను, ఈ శని కూడా వక్రం ఉంది కనుక ఖచ్చితంగా మాటకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు వక్ర చూపండి, వక్రగతిలోకి వెళ్తే మళ్ళీ వక్రము, ఉచ్చబొందు. వక్ర చూపు ఉండదు. వక్రం అంటే కాస్త బ్యాక్ సైడ్ ఉంటుంది. తుల లే- మరి ఉచ్చబొందుతారు కదా, తులలో లేదు, ఒకవేళ లేదు. వెళ్తే. ఆల్రెడీ ఇక్కడ శని ఉన్నటువంటి డిగ్రీస్ బట్టి ఉంటుంది. మళ్ళీ ఇక అది ఉమ్. ఓకే. ఆల్రెడీ 27 డిగ్రీలు, ఒకవేళ తక్కువ డిగ్రీస్ లో ఉంటే తప్పకుండా అందులోకి వెళ్ళిపోతారు. అమ్మ బాగుంటుంది. ఉమ్. ఇక ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇప్పుడు కొందరు మొన్న రీసెంట్ గా ఒకరు మా జాతకం గురువు గారు, మా పిల్లవాని జాతకము ఎప్పుడు చూసినా ఇప్పుడు 2020లో జననం జరిగింది. 3 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. ఏదో ఒక కోపంగా ఉంటున్నాడు. ఒక స్మైల్ అనేది లేదు. పిల్లలు ఎట్లుంటుంది, బీ స్మైల్ అన్నట్టుగా ఉంటారు. మనం ఏమైనా అనగానే నవ్వుతారు. ఇట్లాంటిది లేదు. ఒక ఏదో కోపంగా ఉండేటువంటి పరిస్థితి. అసలు తనకు నచ్చినటువంటి మాట మాత్రమే తను మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా అనుమని చెప్పినా లేదా మాట్లాడమని చెప్పినా కూడా ఏది మాట్లాడటం లేదు. 2021 అనుకుంటా సారి. అయితే అంటే స్పీచ్ థెరపీ అయితే తీసుకొని వెళ్తున్నారు అంటే వారికి చెప్పే అమ్మ ఇంకా 2వ దశ స్టార్ట్ కాలేదు. 2లో కొన్ని గ్రహాల మూలకంగా ఈ విధంగా ఉంది. 2024 ఎండింగ్ కల్లా 25 ఏప్రిల్ వరకు తప్పకుండా చేంజెస్ వస్తుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇట్లా ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా శని వక్రం ఉన్నప్పటికీ ఇక్కడ తులాలో ఉచ్చబొందుతుంది. బట్ శని మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఇక 3లో రాహు ఉండడం చేత చెప్పిన మాట వినేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పాము చెవులు అంటారు కదా, అట్లా ఉంటుంది. ఎవరైనా చిన్నగా మాట్లాడినా కూడా వీరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ పెద్దవారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటి విషయం చూసినట్టయితే ఇక్కడ సప్తమాత బుధ శుక్రుడు సూర్యుడు ఉన్నారు. బుధుడు శుక్రుడు ఎప్పుడైనా కూడా లవర్స్ వారు. అవునా? బుధ శుక్రులు 3వ స్థానంలో కానీ, పంచమాత కానీ లేదా 9వ స్థానంలో కానీ ఇట్లా కొన్ని స్థానాలలో ఉంటే ఖచ్చితంగా వారికి మేనరికం వివాహము లేదా లవ్ మ్యారేజ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటాయి. ఎప్పుడైతే బుధ శుక్రులు వారితో శనిగ్రహం కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ కలిసి ఉన్నట్టయితే బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటవి. భార్యాభర్తలలో కూడా విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యుడు పెద్ద గ్రహం. ఇంట్లో పెద్దవారు ఒప్పుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందమ్మా అని చెప్పడం జరిగింది. ఇంకా అంతా అయిన తర్వాత వయసు తక్కువ మీరు అన్నట్టుగా అబ్బాయిది వచ్చేసి 91, అమ్మాయిది వచ్చేసి 94, 95 అట్లా అయింది. గురుసన్ను చూసి తెలిసిపోతుంది. విన్నారా? ఉమ్. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఒక కోణం నుండి ఆ అబ్బాయి మేనబావ అవడం జరుగుతున్నది, మరొక కోణం నుండి కజిన్ బ్రదర్ అవడం జరుగుతుంది. అవును, విన్నారా? ఇప్పుడు సమాజం ఒప్పుకోదు కదండి. ఇప్పుడు బ్రదర్ ని పెళ్లి చేసుకుంటాము అని అంటే ఇంట్లో వాళ్ళు ఎడదిరిగి ఒప్పుకోరు, సమాజం నేను కూడా అదే చెప్తున్నా accept అమ్మా. చేయదు కదా. ఇటు తల్లి తరపు నుండి మేనమరదలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తండ్రి తరపు నుండి చెల్లెలయ్యారు. చెల్లెలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చెల్లెలు ఇట్లా అయితే అక్క అయితే వారు పెద్దది కదా. అక్క వారి బాండింగ్ ఇక వారు అది ఎట్లా అనేటువంటిది అది వారి కర్మ మీదనే విడిచిపెట్టేటువంటి పరిస్థితి. Just ఇంకెంతకి పెళ్ళి అయిందా? chat. ఇది నేను నిన్న మొన్ననే చాట్ చెక్ చేశాను. మీరు కాస్త కుదరదు అని చెప్ప ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇక్కడ వాళ్ళ అక్క తీసేసుకుంది. ఇక్కడ ఈ బుధ శుక్రులకు సంబంధించినటువంటి బలము వారి అక్కగారికి రావడం జరిగింది, అయిపోయింది. కనుక మరలా వీరికి దశ వచ్చినా రాకున్నా ఇబ్బందికరం ఉంటుంది. ఈ యొక్క అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఖచ్చితంగా కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వివాహం ఒప్పుకోకపోవడం, 2ల సూర్యుడు, ఈమెకు 2ల శని, మాటలతో ఎక్కువగా కూడా యుద్ధం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఒక అండర్స్టాండింగ్ అయిన తర్వాత ఎందుకు చేసుకున్నా ఈ పెళ్లి నాకు వద్దు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక
ముందే ఏదైనా చూసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది. రైట్. సో జాగ్రత్తగా అంటే ఇది మామూలుగా ఎగ్జాంపుల్ కి చెప్పారు కానీ ఒక వివాహ పొంతన అనేది ఏదో పాయింట్స్ తో చూసుకునేటటువంటి విషయం కాదు. కాదు. డెఫినెట్ గా గ్రహస్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి బేరీజ్ వేసుకుని అంతే. మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వివరంగా తెలియజేస్తున్నారు బోర్డు వేసి. మరి మరొక మాట ఇక్కడ ఉమ్. 8లో చంద్రుడు నీచబడి ఉన్నాడు నీచబడ్డాడు. అవును. కనుక ఈ అబ్బాయికి తల్లి ప్రేమ దూరం. ఉమ్. విన్నారా? ఉమ్. వీరి నాన్నగారు రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. రైట్. వీరికి తల్లి ప్రేమ కరువు అని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహా